మిత్రులారా, జాతీయ స్థాయిలో సిఏఏ అన్నది ప్రస్తుతం ఒక చర్చనీయాంశమైంది. దీన్ని మనం గమనిస్తే మొత్తంగా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ చూసినా కూడా మీడియాలో సిఏఏ పైన పూర్తి అవగాహనతో కాకుండా పూర్తిగా అంటే ఒక సైడ్ తీసుకొని వస్తున్నటువంటి కథనాలే ఎక్కువగా మనకు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా జాతీయ స్థాయి నుంచి చూస్తే బర్ఖాదత్ కానీ శేఖర్ గుప్తా కానీ ఇట్లా అంటే చాలామంది వామపక్ష భావజాలాలతో నిండిపోయినటువంటి జర్నలిస్టులు ఈ సిఏఏ పైన ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దీన్ని మా ఆల్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి గారు సిఏను పూర్తిగా మద్దతు చేస్తూ ఆయన ఆర్టికల్స్ రాయడం జరిగింది. అలాగే దానికి అనుగుణంగానే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి కూడా మేము పూర్తిగా జాతీయవాద భావాలు కలిగినటువంటి జర్నలిస్టుల బృందంగా ఈ సిఏ పూర్తిగా సమర్థిస్తూ ఉన్నామంటే అందులో వాస్తవాన్ని చెప్పడానికి సిద్ధమైనాం. ఇక్కడనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలలో మండల కేంద్రాలలో కూడా అక్కడ ఉండబడే మిత్రులతో కలిసి సిఏ పైన ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా తెలంగాణ జర్నలిస్టులను పూనుకుంది. మనకు తెలుసు ఈ మధ్యకాలంలో పూర్తిగా అన్ని పత్రికలలో అన్ని మీడియా ఛానళ్ళల్లో వస్తున్నటువంటి వార్తలను మనం గమనిస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏమి లేనటువంటి అంశాలని సిఏఏ బిల్లును పూర్తిగా చదవకుండానే దాన్ని ఒక వివాదాస్పదం చేసి పూర్తిగా ఇవాళ దేశంలో ఒక అల్లకల్లోలం జరుగుతుంది, ఆందోళన జరుగుతుంది, ఒక ఉద్యమం ఉప్పెనలా వచ్చిపోయే అవకాశాలు లేనటువంటి ఇలాంటి వార్తల్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంటే అది ఎవరికైనా జర్నలిజంలో ఒక స్వేచ్ఛ ఉంది, వారి ఇష్టం వచ్చినట్టు వారు రాయొచ్చు. అయితే దాన్ని అది కాదు అని చెప్పేటువంటి స్వేచ్ఛ కూడా ఇతర పక్షాన కూడా ఉంటుంది. కాబట్టి అసలు ఏంటి సిఏ మీకు ఎవరికైనా అంటే దీన్ని ఈ అంశంపై లక్ష్మణ్ గారు పూర్తి స్థాయిలో ఒకసారి మాట్లాడతారు. దాని తర్వాత మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నా ఇతరత్ర అంశాలన్నిటికీ కూడా లక్ష్మణ్ గారు సమాధానం చెప్తారు. కాబట్టి ముందుగా లక్ష్మణ్ గారిని తొలి పలుకులు పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. 2019 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం 2020 అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2020 సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలి, మేలు జరగాలని నేను కోరుకుంటూ 2019 సంవత్సరము రాజకీయంగా దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్రంలో కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చింది అని దానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా రెండోసారి నరేంద్ర మోడీ గారికి స్వతహాగా క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వడమే కాకుండా గత ఎన్నికల్లో సాధించినటువంటి పార్లమెంట్ స్థానాల కంటే అత్యధికంగా సొంతంగానే ఎంపీ స్థానాలు గెలిచి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు దేశవ్యాప్తంగా ప్రజలు మద్దతు తెలిపారనే దానికి అదొక తార్కాణంగా నేను భావిస్తాను. అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమంతో పాటు వారైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో 5 సంవత్సరాలు పనిచేశాడో రెండోసారి తిరిగి నరేంద్ర మోడీ గారికి పూర్తి మద్దతు ఇచ్చి ప్రధానమంత్రిగా అవకాశం కల్పించిన ఉదంతం ఒకటైతే దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా ప్రజలు నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునే దానికి తార్కాణం రాష్ట్రంలో 4 పార్లమెంట్లు స్థానాలు స్వతహా గెలవడము, కొన్ని స్థానాల్లో రెండో స్థానంలోకి రావడము,
దాదాపు ఉత్తర తెలంగాణ బీజేపీ వైపు ప్రజలు మళ్ళడం, 20% ఓట్లు తిరుగులేని ప్రత్యామ్నాయ శక్తిగా ధీటుగా టీఆర్ఎస్కు భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందడము, కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదే పదే సారు కారు 16 మాదే సర్కారు అని చెప్పి పార్లమెంట్లో విస్తృత ప్రచారం చేస్తే కాలుకు బలపం కట్టుకొని ప్రజలు, ఉత్తర తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు. వారి పొగరుకు అహంకారానికి ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చి తెలంగాణలో సైతం మోస్ట్ వయబుల్ ఆల్టర్నేటివ్గా 4 స్థానాల్లో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ 3 స్థానాలకే పరిమితం కావడం, మజ్లిస్ 1, 9 స్థానాలకే టీఆర్ఎస్ పరిమితం కావడం. ఈ రకంగా 4 స్థానాలు గెలవడమే కాకుండా గెలిచినటువంటి తర్వాత ఈ 8 మాసాల్లో ఒకసారి పరిశీలిస్తే తిరుగులేని శక్తిగా ప్రత్యామ్నాయటువంటి పార్టీగానే ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాకుండా గెలిచిన తర్వాత ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చర్యల మీద ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఒక రాజీ లేని పోరాటం చేసిందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అది ఇంటర్మీడియట్ 10 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమైన దాదాపు 27 మంది అమాయక పిల్లలు చనిపోతే స్పందించినటువంటి ప్రభుత్వం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ స్వయంగా అధ్యక్షునిగా అంశం మీద ఉద్యమించి దీక్షకు పూనుకుంటే అరెస్ట్ చేసి మరి 6 రోజులు నిరవధిక దీక్ష చేపట్టిన ప్రభుత్వం భేషజాలకు పోయింది. కానీ దిగిరాక తప్పలేదు. చివరికి అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళి రాష్ట్రపతి ద్వారా మొట్టికాయలు వేపించినటువంటి చరిత్ర మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద. పర్యవసనంగా అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్కి అలవాటు కదా మేకపోతు గాంభీర్యం. మొదటగా భేషజాలకు పోయినా విధి లేని పరిస్థితిలో అధికారులను మార్చడం, మంత్రి శాఖ మార్చడం, తర్వాత ఏ గ్లోబరీనా సంస్థకైతే కాంట్రాక్ట్ అప్పగించారో ఆ సంస్థ ద్వారా జరిగినటువంటి మరి నష్టం గ్రహించి ఈ సంవత్సరం గ్లోబరీనా సంస్థను కూడా తీసివేయటం. ఆ తర్వాత స్వయంగా యాదాద్రి పునర్నిర్మాణం పేరు మీద యాదగిరిగుట్టలో ఏదైతే పూర్తిగా మరి నిర్మాణం పేరు మీద ఏ అపచారానికి పాల్పడ్డారో ఆలయ ప్రాంగణంలోనే స్వయంగా తన శిల్పాలను చెక్కించి లక్ష్మీ నరసింహస్వామి కంటే మొదటగానే తన దర్శనం చేసుకోవాలనే రీతిలో కుట్రపూరితంగా కేసీఆర్ ముఖ చిత్రాన్ని, టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును రకరకాలుగా అందులో చార్మినార్ కూడా పొందుపరిచి మరి హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వారు ఈ ప్రభుత్వం వివరిస్తే మొదటగా స్పందించినటువంటి పార్టీ స్వయంగా నేనే యాదగిరిగుట్టకు బయలుదేరితే దాని మీద ప్రభుత్వం దిగి రాకపోతే కరసేవకు పూనుకుంటామని హెచ్చరిస్తే ఒక్క రోజులో దిగి వచ్చి మళ్ళీ వెంటనే చెరిపేసినటువంటి చరిత్ర. ఆ తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు రాజకీయ పాఠాలు నేర్పి రాజకీయాల్లో అభివృద్ధి సంక్షేమ విషయాలు పక్కన పెడితే ఏ రకంగా నోట్ల ద్వారా ఓట్లను కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలవాలి అనే దానికి వారికి మరి ఉపదేశం చేసి ఇద్దరం కలిసి 1,00,000 కోట్లతో ప్రాజెక్టును గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో దాన్ని నదుల అనుసంధానం పేరు మీద ఆ యొక్క ప్రాజెక్టు చేపడదామని చెప్పి ఒప్పిస్తే ఢిల్లీలో మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి
ఇది కేవలం కాంట్రాక్టుల జేబులు నింపడానికి, కమిషన్లు కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్పితే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానంలో భాగంగా కాకుండా మరి ఈ ప్రభుత్వాలు ఒక దురుద్దేశంతో చేస్తున్నారని చెప్పినప్పుడు దానిని వెంటనే ఈ ప్రభుత్వం మానుకున్న విషయం. చివరిగా ఆర్టీసీ కార్మికుల అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఆ రోజు స్వయంగా మరి నేను ఆర్టీసీ బస్ భవన్ దగ్గర జరిపినటువంటి సాంఘీభావము, ఉద్యమ ఫలితము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని సమాయత్తం చేసి అన్ని డిపో కేంద్రాల దగ్గర భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలబడమే కాకుండా ఉద్యమంలో భాగస్వామ్యం కావడమే కాకుండా స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి కార్మికులు న్యాయం జరగాలని చెప్పి చేసినటువంటి రాజకీయ పోరాటం ఢిల్లీ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఢిల్లీ పెద్దల యొక్క మరి హెచ్చరికలతోని ఏ ప్రభుత్వం అయితే, ఏ ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీ సమ్మె కాదు ముగింపు, ఆర్టీసీ ముగింపు అని చెప్పిన ముఖ్యమంత్రి, సెల్ఫ్ డిమిస్ పేరు మీద 50,000 తొలగించామని చెప్పిన ముఖ్యమంత్రి, 5,001 రూట్లను గుర్తించాం, ప్రైవేట్ చేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి మరి చివరికి కేంద్రం యొక్క హెచ్చరికలతో ప్రైవేట్ సంఘ దేవుడెరుగు మరి వెంటనే మరి ఉద్యోగాలను వాళ్ళను పనిలోకి తీసుకొని వారికి ఇవాళ ఏ రకంగా ఆ రోజు కార్మికులు సంఘాలు మరి డిమాండ్లు నెరవేర్చే పరిస్థితి వచ్చిందంటే అది బీజేపీ ఉద్యమ ఫలితం అనే విషయాన్ని కార్మికులు గమనిస్తున్నారు. కానీ 30 మంది చనిపోయిన పాపం మాత్రం ఊరికే పోదు. ఈ రకంగా ఈ 8 మాసాల్లోనే అనేక ఉద్యమాలు ప్రజల సెంటిమెంట్తో చిలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడుగా ధీటుగా సమాధానం చెప్తున్న ప్రస్తుత పరిస్థితిలో మరి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అంటే బీజేపీ అనేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొన్నది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నాయకుల పాత్ర బీజేపీ పోషిస్తున్నటువంటి విశ్వాసం ప్రజల్లో పెరుగుతూ ఉన్నది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేరికలు క్రమంగా కొనసాగుతున్నాయంటే అది బీజేపీలో మాత్రమే. టీఆర్ఎస్ నుంచి వలసలు, తెలుగుదేశం నుంచి వలసలు, దాదాపు తెలుగుదేశం విలీనమైన పరిస్థితి తెలంగాణలో, కాంగ్రెస్ నుంచి అనేక మంది ఏమాయేమీలు. ఇవాళ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నదా అనేటువంటి అనుమానాలు కలిగే రీతిలో కాంగ్రెస్లో ఇవాళ చేరికలు సంఘ దేవుడు కానీ ఏ రకంగా వాళ్ళు తలుపులు, కిటికీలు, బస్సు అద్దాలు మూసినా మరి తోసుకుంటూ ఇవాళ బీజేపీలో చేరుతూ ఉన్నారంటే వారి యొక్క ద్వంద్వ నీతి వల్ల, అంతేకాకుండా అవకాశవాద రాజకీయం వల్ల ప్రజలు తెలంగాణలో కూడా నమ్మి 19 మందిని కల్పిస్తే హోల్సేల్గా 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ టీఆర్ఎస్ గులాబీ కండువ కప్పుకొని పునితులైనామని చెప్పుకుంటున్నారే. అందుకని ప్రజల విశ్వాసం కోల్పోయినారు. వీళ్ళ పొరపాటున టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే క్రమంగా చేరుకునే టీఆర్ఎస్లో అనేది నిరూపితమైంది. ఇవాళ ఎమ్మెల్యేలు చేరుతున్నారు, ఎంపీలు చేరుతున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కూడా కట్టడి చేసేటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో లేకుండా పోవడము, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర నాయకత్వమే టీఆర్ఎస్కు ఊతమిచ్చే విధంగా వారి వ్యాఖ్యానాలు, ఈ రకంగా ప్రజలకు అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అనుమానం కలుగుతున్న పరిస్థితి. అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా కనుమరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నరేంద్ర మోడీ యొక్క అభివృద్ధి ఎజెండాను, పేదల సంక్షేమ ఎజెండాను, లేదా ఇవాళ వారు తీసుకున్న చరిత్రక నిర్ణయాలను కాదనలేక ప్రజల్లో విభజన రాజకీయాలు మళ్ళీ విషబీజాలు నాటుతూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పరిస్థితి ఇవాళ ఏదైతే సిఏఏ పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఎందుకంటే ఈ మధ్యకాలంలో రెండోసారి గెలిచిన తర్వాత అనతి కాలంలోనే ఇంతకుముందు చెప్పినట్టుగా 8 మాసాల్లోనే సుదీర్ఘమైనటువంటి మరి సమస్యలు 70 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా పైగా ఉన్నటువంటి జటిలమైన కఠినమైన సమస్యలను సునాయాసంగా పరిష్కారం చేసినటువంటి ఘనత అది నరేంద్ర మోడీ, అమిత్ షాకు దక్కడం. కృష్ణ అర్జునుల మాదిరిగా ఇవాళ దేశం అభివృద్ధి సంక్షేమంతో పాటు దేశం ఎదుర్కొంటే అనేక సవాళ్లకు పార్లమెంట్లో చట్ట రూపంలో మరి అన్ని వర్గాలను మెప్పించి ఒప్పించి తీసుకున్న నిర్ణయాలు. అది 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఏర్పాటు, లేదా ఇవాళ లడఖ్ లాంటి ప్రాంతానికి ఇవాళ మన
ఇవాళ యూనియన్ టెరిటరీగా ఈ రకంగా మరి ముస్లింల మహిళల పట్ల ఉన్న వివక్షతకు త్రిబుల్ తలాకు రద్దు, దానికి తోడు మరి రామమందిర నిర్మాణం, కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం కూడా దానికి ఇవాళ పరిష్కారం లభించడం సహించలేక ఈరోజు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇవాళ పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి ఏ రకంగా వారు ద్వంద్వనీతితో వేరుస్తున్న ప్రజలు గమనిస్తాను. కాబట్టి ఏమాత్రం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, అది ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా నిమిత్తం లేనటువంటి బిల్లును దాన్ని ముస్లిం కోణంలో ఆ యొక్క ముస్లిం సమాజం రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో దానివల్ల కూడా ప్రజలు ఇవాళ పూర్తిగా అవగతమై ఈరోజు బీజేపీ పక్షాన్ని ఇస్తాం. అందుకనే ఇవాళ సిఏ కానీ, ఎన్పిఆర్ కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే జనాభా గణాంక వివరాలు సేకరించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద కేసీఆర్ చేసిన విన్యాసం ఈరోజు రాష్ట్రంలో మర్చిపోరు. మరి అటువంటి ఎన్పిఆర్ ఏదైతే ఉందో 2010లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జనాభా గణాంక పట్టిక అది కొనసాగింపోయి వాళ్ళు బీజేపీ చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు అనే రీతిలో ప్రజలను విభజించి రాజకీయాలు చేసేదాన్ని కూడా వారు ఇవాళ ఖచ్చితంగా దానికి బాధ్యులు కాబోతున్నారు. ఈరోజు మరి రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణలో కూడా ఇవాళ టీఆర్ఎస్ ఆ బిల్లుకు ఎందుకు వ్యతిరేకంగా ఓటేసిందో, ఎందుకు ఇవాళ మజ్లిస్తో కలిసి ఇవాళ వారు భాగస్వామ్యంతో ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఇవాళ ఆశ్చర్యానికి గురవుతున్నారు. తెలంగాణ వాదులు ఎవరైతే టీఆర్ఎస్ సమర్థిస్తూ వస్తున్నారో వాళ్ళు సైతం కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క అవకాశవాద రాజకీయానికి ఇవాళ వారు మరి చెల్లు చీటు అనే రీతిలో స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 130 మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ వైఫల్యాలు లేదా స్థానిక సంస్థల నిర్వీర్యము, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏ రకంగా విస్మరించడం, వాటితో పాటు ఈ పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్పిఆర్ అంశాలు కూడా ప్రచారం అంశాలుగా మారుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ టీఆర్ఎస్ ముసుగులో తెలంగాణలో మజ్లిస్ చేస్తున్న రాజకీయానికి అడ్డుకట్ట వేసే సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందనే భావన తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రం వ్యక్తమవుతుంది. కాబట్టి రాబో మున్సిపల్ ఎన్నికలు కూడా ఇది పోరు, ఇది మజ్లిస్ ఏదైతే టీఆర్ఎస్ ముసుగులో జరుపుతున్న రాజకీయాలకు భారతీయ జనతా పార్టీకి పోరు ప్రధానంగా మారే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కాబట్టి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఈ విధంగా ఉన్నది. మరి మరోవైపు మరి కేటీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ కితాబులు ఇస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్లో మీరు గెలిపిస్తే మళ్ళీ టీఆర్ఎస్కే వస్తారు కాబట్టి, అంటే దొడిదారిన కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టి గెలిపించుకునే పరిస్థితిలో కూడా చేయవచ్చు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ మజ్లిస్ వేరు కాదు, మజ్లిస్ ముసుగులో వచ్చే రాజకీయాన్ని బీజేపీ ఎదుర్కొంటాం. అందుకనే పదే చెప్తున్నాం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్, ఈ మజ్లిస్ వేరు కాదు, అందరి ఎజెండా ఒకటే. కాబట్టి జాతీయవాద శక్తులు ఏకమవుతున్నారు. ఈరోజు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో తీసుకునేటువంటి నిర్ణయాలను విభేదించే వ్యక్తులు, సంస్థలు ఏకమవుతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా జాతీయవాద శక్తులతో ఏకమై బీజేపీకి అండగా నిలుస్తారని చెప్పి 2020 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఇంకా వేగంగా, ఉధృతంగా చేరికలు, పార్టీ విస్తరణ, మున్సిపల్ ఎన్నికల్లో మరి బరిలో దించే గెలుపు ఈ రకంగా పార్టీని 22 సంవత్సరంలో పోరాటాలు, ఉద్యమాల సంవత్సరంగా బీజేపీ పరిగణిస్తూ టీఆర్ఎస్ కుటుంబ పాలన, అవినీతి పాలన, దీనికి చరమగీతం పాడడానికి ఉద్యమాల ద్వారానే, పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తాం, తిరుగులేని ప్రత్యామ్నాయ శక్తిగా మేము మార్చుకుంటామని చెప్పి ఇంకా 4 సంవత్సరాలు అసలు ఎన్నికలకు సమయం ఉన్నా ఇది పోరాటాలు మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. పోరాటాల ద్వారానే పార్టీని పల్లెల్లో, పట్టణాల్లో, బస్తీల్లో, పేద వర్గాల్లో మరి మేము పార్టీని చొచ్చుకుపోయి విస్తరించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే మనందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ గారు అనేక పోరాటాలను చేయడం, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల నుంచి మొదలుకుంటే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి మూసీ పరిరక్షణోద్యమం వరకు ప్రతి దాంట్లో కూడా అంటే ఏదో ఊరికే ఎట్లా టచ్ చేసి వదిలిపెట్టడం కాకుండా కింది స్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేసి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కృతజ్ఞతలైననే చెప్పొచ్చు. అంటే ఈ ప్రతి పల్లెకు, అంటే రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత ప్రతి పల్లెకు, ప్రతి జిల్లాకు
అనేక సార్లు పర్యటించి గ్రామీణ కార్యకర్తతో స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరినీ సమ్మిళితం చేసి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అంటే ఇందులోనే భాగంగా ఇవాళ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక జాతీయ వ్యతిరేక భావజాలం నుంచి మళ్ళీ మీడియా ఏ రకంగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉంది, సిఏఏను ఏ రకంగా జనంలోకి ఒక అభద్రతా భావం కల్పించే విధంగా తీసుకుపోతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి దీనిపైన కూడా ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం, సిఏఏ అంటే ఒక రకమైనటువంటి ద్వేషభావం నుంచి దానికి సానుకూలత వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి ఆ అంశాలపైన కూడా లక్ష్మణ్ గారు మాట్లాడతారు. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏమున్నా మైక్ ఓకే మాట్లాడు, దయచేసి పేరు మీ సంస్థ చెప్పి క్వశ్చన్ ఇస్తారు. Sir, Ratna here, sir. Yeah. What would be the strategy that you would adopt for the municipal elections that are forthcoming? And what is the number of seats that you're looking at? And the second question is, despite a stern warning to a lot of states against CAA, many chief ministers have opposed, whether it was a Kerala chief minister or whether it was Sisodia, and including TRS. So what is, how would you really pursue that in the state? I request all my media friends to be precise and brief in your questions. As I already made it clear, my strategy is failures of TRS government and the liberal funds given to local bodies under the 14th Finance Commission by Modi government, which has been diverted and misused. Even schemes like Pradhan Mantri Awas Yojana has been neglected in the name of two-bedroom house. All such issues. Apart from that, Modi's performance at national level 6 years, the BJP's policies, making every common man to think in favor of BJP. Apart from that, the nexus between the TRS and Majlis, we are going to expose. Apart from that, we are going to contest all the seats, all the wards, whether it is SC, ST, BC, women. Not a single ward is going to be left, and we will contest on our own, unlike your Congress, TRS, Majlis. Now, with the statements of KTR, it has made it very clear they are in nexus with Congress. One question, please. సార్ నేను స్వామి సార్ HMTV. మున్సిపల్ ఎన్నికల్లో మాకు ప్రధాన పోటీ కాంగ్రెసే, బీజేపీ కాదని చెప్పి కేటీఆర్ అంటున్నారు. మరోవైపు బీజేపీలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా 5 మంది నగర నాయకులు మాత్రమే పార్టీని శాసిస్తున్నారు, పార్టీ ఎదగకపోవడానికి వారే కారణం అని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అంటే ఈ రెండు విషయాలు మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? స్వామి గారు, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలంగాణలో బీజేపీ బుగులు పట్టుకుంది. నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. ఏంటి బీజేపీలో దూసుకుపోతుంది? ఎక్కడో మీరు అన్నట్టుగా ఇంతకుముందు పట్టణాలకే అనుకున్నారు, పల్లెల్లో కూడా మరి కళ్ళుండి చూడలేని కబోదుల. ఇవాళ ఆదిలాబాదు, ఆదివాసీలు ఉండేటువంటి ప్రాంతం ఆదిలాబాదు, నిజామాబాదు రైతులు ఏ రకంగా తిరగబడి బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. కరీంనగర్ ఆ రోజు మీరు ఇదే విధంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే మరి చెంపపెట్టే లాంటి తీర్పునిచ్చినటువంటి ఉత్తర తెలంగాణ ప్రజలు. కాబట్టి వారికి ఏంటంటే బీజేపీ బుగులు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ సహజ మిత్రులే కదా. కాంగ్రెస్ గెలిచినా మనం ఎప్పుడైనా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు మన వాళ్ళే అనుకోవచ్చింది, అనుకుంటున్నారు కూడా, జరుగుతున్నది కూడా చూస్తున్నాం. గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇంకా మీరు ఈ కౌన్సిలర్లు, చైర్మన్ పెద్ద చెప్పాల్సిన లేదు, అదెంత పెద్ద. బీజేపీ ఎవరైనా ఒక ఎమ్మెల్యే, ఎంపీ టీఆర్ఎస్ పుట్టిన తర్వాత చేర్చుకునే దాఖలాలు, ఉదంతాలు ఉన్నాయా? కాబట్టి చాప కింద నీరులాగా బీజేపీ దూసుకుపోతుంది. ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించాలి. మాకు కాంగ్రెస్ పోటీ అంటే కాంగ్రెస్ వైపు ఓటు వేయచ్చు, మాకు వ్యతిరేకులు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మోసపోవడానికి. కేటీఆర్ గారు ఇంకా తెలంగాణలో రాజకీయాలు వంట పట్టినట్టు ఉంది, వారు తెలుసుకుంటారు. కరీంనగర్, ఆదిలాబాదు లేదా నిజామాబాద్ లాంటి ఫలితాలు మున్సిపల్ ఎన్నికలు. ఎందుకంటే మీరు భుజాన నెత్తిన పెట్టుకొని ఇవాళ మజ్లిస్ పార్టీ ఊరేగిస్తున్నారే, తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆ? ఎవరు? అరే ఇవాళ మీ స్వామి చెప్పినా కదా గెలిచిన వాళ్ళు ఎవరు నగర నాయకుల? ఇవాళ కరీంనగర్లో గెలిచిన ఎంపీ, లేకపోతే నిజామాబాద్లో గెలిచిన ఎంపీ, ఎస్టీ ఎంపీ నగర నాయకుల? మీరు వాళ్ళ జెండాలు పడితే ఎట్లా? సార్ నేను అనిల్ అండి, ఇండియన్ ఎక్స్ప్రెస్. సార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీ 4 ఎంపీ ఎవరైతే ఎక్కడైతే గెలిచారో అక్కడ మళ్ళీ అదే పూర్వ వైభవం గిట్ట వస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా గ్రాప్ చేయొచ్చా? ఎన్ని సీట్లు గెలుస్తామని అంచనాకు ఇంకా మేము రాలేదు. నామినేషన్ ప్రక్రియ 7వ తేదీ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా అన్ని వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు మాకు సిద్ధంగా, అది ఎస్సీ వార్డు అయినా, ఎస్టీ అయినా, మహిళైనా సంసిద్ధంగా ఉన్నాం. మా పార్టీ యంత్రాంగాన్ని విస్తరించుకున్నాం, సంస్థాగతంగా పటిష్టమైనాం పోలింగ్ బూత్ నుంచి. కాబట్టి వచ్చే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 120 మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం, కార్పొరేషన్లో పోటీ చేస్తాం. ఖచ్చితంగా ఆ గెలిచిన ఎంపీల ప్రాంతంలోనే కాదు, ఎంపీలు ఎమ్మెల్యే లేని ప్రాంతాల్లో కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయనేటువంటి ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. మా వేకప్ ఇండియా .tv లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ఆల్, పర్సనలైజ్డ్, నన్ అనే ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.